నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధిని ప్రజలు కోల్పోయారో ఆ అభివృద్ధిని తమ ప్రభుత్వ హయాంలో చేసి చూపిస్తామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 2 వారాల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై వాణిని వినిపించడం జరిగిందన్నారు. మంత్రులను కలిసి ఆళ్లగడ్డలో ఉన్న సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. మొన్న జరిగిన దాదాపుగా 2 వారాల వరకు జరిగిన బడ్జెట్ సమావేశాలు, దాంట్లో ఏం జరిగినాయి, దాంట్లో ఏం డిస్కస్ చేసినాము, మరి విజయవాడకి వెళ్ళినప్పుడు మంత్రులను కలిసి ఆళ్లగడ్డకి కావాల్సినవి ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి ఏం దృష్టిలో తీసుకెళ్ళామనేది కూడా ఒకసారి ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి చాలా ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి లోటు బడ్జెట్ ఉన్నా, రాష్ట్రం పైన అప్పులు భారం ఉన్నా కూడా బడ్జెట్ని, ఇది కేవలం మినీ బడ్జెట్ మాత్రమే, మార్చి వరకు జరిగే వరకు ఈ సమావేశాలు పెట్టిన బడ్జెట్ కూడా కేవలం 4 నెలల వరకు పెట్టాల్సిన మినీ బడ్జెట్ లాగా పెట్టడం జరిగింది. ఈ మినీ బడ్జెట్లో కూడా ఏదైతే ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో, ముఖ్యమైన అంశాలు, ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. రైతులకు సంబంధించినవి కావచ్చు, ఉద్యోగస్తులకు సంబంధించినవి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించినవి కావచ్చు, వ్యాపారాలకు సంబంధించినవి కావచ్చు, ఇవన్నీ కూడా చాలా డిస్కషన్స్ మరి చేసిన తర్వాతనే బడ్జెట్ని పెట్టడం జరిగింది. అందరూ కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం ఎట్లాగో లేదు, కానీ ప్రతిపక్ష పాత్ర కూడా మేమే పోషించి ఎమ్మెల్యేలుగా మేము ఉన్నప్పుడు కూడా ఏవైతే డిస్కషన్స్ ఉన్నాయో, బడ్జెట్ పైన డౌట్లు ఉన్నాయో అవన్నీ కూడా అసెంబ్లీలో మేము మాట్లాడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఆళ్లగడ్డకు సంబంధించి కొన్ని సమస్యలు, ఏవైతే ముఖ్యమైన సమస్యలు మన దృష్టికి వచ్చినాయో అవన్నీ కూడా విజయవాడలో మంత్రులను కలవడం జరిగింది. ముఖ్యంగా